498A అంటే హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ ఎ ఉమెన్ సబ్జెక్టింగ్ హర్ టు క్రూయాలిటీ. ఇది అందరికీ తెలిసిందే. పెళ్ళైనటువంటి భార్య అత్తగారింటి దగ్గర గృహహింసకు లోనైతే కనుక 498A కామన్గా ప్రతి ఒక్కరు రైట్ చేసేది కంప్లైంట్. మన ఇండియాలో ఈ చట్టాన్ని బేస్ చేసుకొని చాలా థౌజండ్స్ ఆఫ్ కేసెస్, ఫాల్స్ కేసెస్లు రైజ్ అవుతున్నది. అదొకటి. అసలు కన్సర్న్ ఏంటంటే అసలు ఈ 498A ఎందుకు మిస్యూజ్ అవుతున్నది, అట్లా అలా యూజ్ చేసుకోవాలి ఒకటి, అసలు మిస్యూజ్ అవుతున్నది ఒకటి. ఈ రెండు అంశాలపైన మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాం. అసలు భార్య భర్త సంబంధం గురించి ఫస్ట్ ఆ విలువలు తెలిస్తే యాజ్ ఏ లాయర్గా ఒక క్లయింట్కి ఎటువంటి అడ్వైజ్ ఇవ్వాలనేది అది వేరే విషయం. ఒక లేడీ సైడ్ నుంచి ఎవరైనా వచ్చారు, సరే ఇట్లా ఇబ్బంది అవుతున్నది, నన్ను కొడుతున్నారు, తిడుతున్నారంటే జెన్యూన్ కేసు ఉంటే వీ కెన్ అడ్వైజ్. 498A సెక్షన్ 3 అండ్ 4 ప్రొవిషన్ యాక్ట్ దాని ప్రకారము ఎలా కంప్లైంట్ రైట్ చేయాలి, వెదర్ యూ వాంట్ టు అప్రోచ్ ద పోలీస్ ఆర్ స్ట్రైట్ అవే యూ కెన్ ఫైల్ ఏ కేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అనే దానిపై చెప్పొచ్చు. అలా జెన్యూన్ కేసు లేకుండా కూడా ఇది చిన్న ఇష్యూ పైన వస్తుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెక్షన్ ఏంటంటే అత్తగారింటి దగ్గర కోడలు ఎటువంటి ఇబ్బందులకు ఇదవుతున్నది, వైస్ వర్సా. కేవలం ఒక లాయర్గా మాట్లాడేదానికన్నా దీనిపైన ఒక జనరల్గా ఒక ఆర్డినరీ మ్యాన్ లాగా మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఎందుకు ఇన్ని ఫ్రీక్వెన్సీగా 498A కేసులు పడుతున్నాయి సమాజంలో, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కేసులు తగ్గేదానికి ఏమన్నా అవకాశాలు మన వైపు నుంచి మనం ఏమైనా చెప్పచ్చా, మెసేజ్ లాగా చెప్తే వినేవాళ్ళు ఉన్నారనేది వేరే విషయం. చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. నేనేమంటానంటే ఫస్ట్ ఎంత చిన్న విషయానికి 498 వరకు వెళ్ళిపోతున్నాం అనేది ఫస్ట్ రివ్యూ చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఎంత చిన్న విషయానికి ఈ ఈగోయిస్టిక్ ఫీలింగ్తో భర్త ఏదో అన్నాడనో, లేకంటే కనుక అత్తమామలు ఏదో అన్నాడనో, ఈ సర్దుకొని పోవాలి అనే తత్వం అనేది జీరో. అట్ ద సేమ్ టైం భర్త అంటే భార్య సర్దుకొని పోవాలని చెప్పి ఎప్పుడు చెప్పట్లే, ఎవరూ చెప్పట్లే. ఇద్దరికి వర్తిస్తుంది అది. ఇప్పుడు వాళ్ళ వైపు మనం చూపించేదానికన్నా మనమే ఆలోచన చేసుకుంటే అది మనం ఎలా అటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయి ఉంటాము, ఎలా బయట వచ్చి ఉంటామని ఆలోచన చేయాలి. వెరీ సింపుల్. ఎందుకు అడ్జస్ట్మెంట్ కాలేము మనము అంటే ఒక లాయర్గా ఉండే నీతులు చెప్పడం అని కాదు విషయం ఇక్కడ. ఎందుకు అడ్జస్ట్మెంట్ కాలేము? ఇదే విధంగా నువ్వు 25 ఇయర్స్ వరకు తల్లిగారి దగ్గర సంరక్షణలో పెరిగింటారు మీరు. దాని తర్వాత అత్తగారింటికి వెళ్తారు. వాళ్ళతో మనం వాళ్ళతో ఎందుకు మనం మింగిల్ కాలేము? ఆ మింగిల్ అయినప్పుడు ఏ ఇష్యూస్ వస్తున్నాయి, ఆ ఇష్యూస్లోంచి ఎలా ఓవర్కమ్ కావాలి, అలా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కదానికి పరిష్కారం ఉంది. ఎగ్జాంపుల్కి మన ఇంట్లో మనం ఎంత హర్డల్స్ ఫేస్ అయ్యి ఒక డిగ్రీ వరకు, ఒక పీజీ వరకు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని పెళ్లి చేసుకుంటారు, ఒక ఆడబిడ్డని ఇస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చిన్న పెట్టి ఇష్యూ, అత్త ఏదో ఫోన్ మాట్లాడించుకోవడం వల్ల ఫోన్ మాట్లాడనివ్వట్లేదనో, లేకంటే మామ సరిగ్గా మాట్లాడట్లేదనో, చిన్న ఇష్యూస్కి చాలా పెద్ద ఇష్యూగా ట్రీట్ చేస్తారు దాన్ని. వెరీ సింపుల్. ఏంటంటే మనం తల్లిదండ్రులతో ఎలా మెలిగాము, ఎంత అఫెక్షన్గా ఉన్నాము. సింపుల్ క్వశ్చన్ అక్కడ రైజ్ కావాలి మీకు. మనము తల్లిదండ్రులతో మెలిగినట్టు వాళ్ళ దగ్గర ఎందుకు మెలగలేము? మనం తల్లిదండ్రులు చూసుకున్నట్టు వాళ్ళ దగ్గర ఎందుకు మనం చూసుకోలేము అత్తమామనే? ఆయన ఒక సైడ్ నుంచే కాయని చెప్పట్లేదండి, రెండు వైపుల నుంచి ఆలోచన చేయాలి. వాళ్ళు ఎందుకు మనం బిడ్డలాగా చూసుకోలేము అన్నప్పుడు ఎందుకు వస్తుంది కేసు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. 498 అంటే ఏంది, దానికి పనిష్మెంట్ ఎంత ఉండాలి, ఎక్కడ పోయి కేసు పెట్టాలి, ఎప్పుడు కంప్లైంట్ లాడ్జ్ చేయాలి, లాయర్కి ఫీజు ఎంత వేయాలి, మా బోట్ లాయర్లు ఎలా జాకాలి, అదే వద్దు. నేనంటే నా నెగిటివ్ థాట్ ఉంటాను. అది ఎందుకు పాజిటివ్ థాట్ ఆలోచన చేయకూడదు మనిషి? ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతిలాగా మన ఇండియాలో ఈ మరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుంటూ పోయి కేసులు పెట్టుకుంటూ పోయి ప్రతి ఒక్కరు విడాకులు, డైవర్స్ పిటిషన్స్, 498 కంప్లైంట్లు, మెయింటెనెన్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే ఈ సంసారిక సంబంధం అనేది, భార్యాభర్తల సంబంధం అనేది కొంతకాలానికి కనుమరుగైపోతుంది అన్నట్లు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. అంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళిపోతున్నది ఇష్యూ. అని అంటారు కాదన్న.
అటువంటప్పుడు దానికి రెమెడీ ఎక్కడ ఉండదు? మన సైడ్ నుంచి ఆలోచన చేయాలి పాజిటివ్గా. మనం కొద్దిగా ఒక యూత్గా మనం ఎందుకు ధర్మం తెలుసుకోవాలి. ఒక గృహిణిగా నా ధర్మం ఏంది, ఒక భర్తగా నా ధర్మం ఏందనేది వాళ్ళకి తెలియాలి ఫస్ట్. మనం వాళ్ళకి తెలియాలి అనే దానికన్నా నేనేమంటానంటే ఫస్ట్ మనకు తెలియాలి. ఎందుకంటే సమాజం వైపు ఇవాళ రేపు మనం ఏలెత్తి అటు చూపించామనుకో, ఇమ్మీడియట్గా అక్కడి నుంచి స్పెర్ ఆఫ్ ద మూమెంట్లో రివర్స్ మన మీదకి వస్తుంది. ఇప్పుడు తను నా మీదే చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. ఇప్పుడు నాకు తెలిసింది అనుకోండి, ఎట్లా మెలగాలి ఇంట్లో అని తెలియాలి. అత్తతో ఎలా ఉండాలి, మామతో ఎలా ఉండాలి. వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు చెడ్డోళ్ళు అండి. వాళ్ళు చెడ్డోళ్ళను నువ్వు డిక్లేర్ చేస్తున్నావంటే యు ఆర్ గివింగ్ ఏ సర్టిఫికేట్ టు సంబడి ఎల్స్ బై సేయింగ్ దట్ దే ఆర్ బ్యాడ్. నువ్వు వాళ్ళ కాండక్ట్ను డిక్లేర్ చేస్తున్నావంటే అంటే నువ్వు మంచోడు అనే కదా. నీ మంచితనం ఏం చూపించు. మరి నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళావు, వాళ్ళకి ఎట్లా మింగిల్ అవుతున్నావు? మరి మీ అత్తగారు ఆరోగ్యం బాగుంది కనుక్కున్నావు ఎప్పుడన్నా? మరి మీ మామగారు ఆరోగ్యం బాగుంది కనుక్కున్నావు ఎప్పుడన్నా? మీ అత్తగారింట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి? నీ వంతు పరిష్కారంగా నువ్వేమన్నా సమస్యలు ఒక్కటన్నా పరిష్కరించినావా? వాళ్ళకేం 10 లక్షలు 20 లక్షలు డబ్బులు ఇవ్వమని చెప్పట్లే ఎవరు. మన వంతుగా వాళ్ళకి ఏం చేస్తున్నాము? మనం ఏం చేసేది లేదు. సమాజానికి కానీ లేకంటే మన కుటుంబాలకు కానీ మన పక్క మనిషికి కానీ మనం ఏం చేసేది లేదు. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు మనకేం చేయలేదు. ఈ ఇష్యూతో మొత్తం ఇష్యూ అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనిషి అది తెలుసుకుంటారో, ఎవరో కదండి, నేను మళ్ళీ ఎవరిని ఏళ్ళకి చూపించట్లే. ఎప్పుడు నేను ఏమంటానంటే తను తెలుసుకోవాలంతే. ఇప్పుడు నేను తెలుసుకున్నాను అనుకో ఆ ఇష్యూ నేను తెలుసుకున్నాను అనుకో, ఆటోమేటిక్గా సమస్యకి పరిష్కారం అర్థమవుతుంది. నాకు అది తెలియలేదనుకో, కంప్లీట్ ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు, మా అత్త వాళ్ళు చెడ్డవాళ్ళు నేను అంటుంటాను. లేకపోతే నేను ఆ ప్లేస్లో ఉన్నా అనుకో, అక్కడి నుంచి ఇటు చూపిస్తూ ఉంటాను. మా పుట్టింటి వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి లేడీ సైడ్ నుంచి, ఇప్పుడు నా చెల్లెలో నా అక్క ఎవరో ఉంటారు ఎగ్జాంపుల్కి, ఇక్కడి నుంచి వాళ్ళని చూపించేది. వాళ్ళంతా మంచోళ్ళు కాదు, వాళ్ళంతా మంచి చెడు డిక్లేర్ చేస్తున్నామంటే యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ బెటర్ పొజిషన్ దాన్ ద అదర్ సైడ్. అటువైపు ఉండే వాళ్ళకన్నా నువ్వు బెటర్ పొజిషన్లో ఉండాలి. అప్పుడు నీ నాలెడ్జ్ ఎక్కడ? నీ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ అప్పుడు నా నాలెడ్జ్ ఎక్కడుందని పరీక్షించుకోవాలి, ఆత్మ పరీక్ష చేసుకోవాలి కదా. అది మంచి లాయర్ దొరికాడు, కాసేపు కౌన్సిలింగ్ ఇచ్చాడు, 498 పెట్టచ్చు అని చెప్పాడు. నా బోట్ లాయర్ ఎవరో ఉంటారు, 498 పెట్టేయడమని. పెట్టేసిన తర్వాత దాని కాన్సిక్వెన్స్ ఏంది ఆయన చెప్పడు. ఆయన చెప్తే ఆయన ఫీజు రాదు నా బోటోడికి. మరి మీరు చెప్తున్నారు కదా సరే, మీరు అడగాలి నన్ను. ధర్మం చెప్పాలి కదా ఫస్ట్. మన ప్రయత్నం మనం చేయాలి కదా. అమ్మ ఇది కాదు ఇది కరెక్ట్ కాదు ఇవే అని చెప్పాలి. వస్తేనే పీక్కోవడం అనేది కాదు కదా. మనిషి వచ్చారు, వచ్చిన వెంటనే డబ్బులు తీసుకోవడం కదా ఆబ్జెక్ట్ కాదు. మ్యాక్సిమం కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళని కలిపేదానికే చూడాలి. నా ఇంటెన్షన్ ఏమంటే, నా ఆబ్జెక్ట్ ఏమంటే, నేనేమంటానంటే 498 ఆబ్జెక్ట్ వచ్చేసి వెరీ వెరీ ఎక్సెప్షనల్ కేసుల్లోనే ఎవరో కావాలని మరీ మీరిపోయిన పరిస్థితులలో పెట్టాలంతే. కానీ ప్రతి ఒక్క చిన్న విషయానికి నువ్వు 498 పెట్టేశావు, ఎఫ్ఐఆర్ కట్టించేసావు. అత్తను, మామను, తోడుకోళ్ళను ఎంతమంది ఉంటే అంతమందిని ఎఫ్ఐఆర్లో పెట్టావు. అప్పటి వరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ అంటూ తెలియని వాళ్ళు, పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళని వాళ్ళు పోలీస్ స్టేషన్ తిరిగి పోలీసులు ఇంటి దగ్గరికి వచ్చి తిరిగిపోవడం వల్ల వాళ్ళ మనసు ఎంత గాయపడుతుంది. మీరేమంటారంటే నా మనసు ఎంత గాయపడింటే నేను వాళ్ళ మనసు గాయపడితేనే వినని ఇమ్మీడియట్గా మీరు రివ్యూస్ పెడతారు. అది కూడా ఈజీగా వచ్చేది కదా. పెట్టండి, కాదనలే నేను. ఈ పరిశీలన చేసుకోవాలి మనము అంటాను. ఎంత పెద్ద ఇష్యూతో స్టార్ట్ అయింది, ఈ ఇష్యూని మనం షార్ట్అవుట్ చేసుకుంటామా చేసుకోలేమా? ఇష్యూ షార్ట్అవుట్ అవుతుంది కాదా? ఏమంటే ఫాల్స్గా 498 కానీ లేకంటే ఏదైనా సరే క్రిమినల్ కేసు లాంచ్ చేశారంటే కనుక ఒక 2 రెమెడీస్ ఉంటాయి. మామూలుగా లోయర్ కోర్టులో పిటిషన్ పెట్టుకోవడం ఒకటి, అది ఫాల్స్ కేసు అని చెప్పి. లేదంటే లోయర్ కోర్టులో డిలే అవుతుంది, మామూలుగా లోయర్ కోర్టులో ట్రయల్ వరకు ఎక్కువ పెండెన్సీ ఉంటుంది కాబట్టి అనుకుంటే కనుక ఎక్కువ కేసులో బీయింగ్ హైకోర్టు అడ్వకేట్ ఏం చెప్తుంటామంటే సెక్షన్ 482 సిఆర్పిసి కింద క్వాష్ పిటిషన్ వేస్తుంటాం. క్వాష్ అంటే ఏంటంటే ఏదైనా ఫాల్స్ కేసు పెండెన్సీ ఉండాలి, లేకంటే వీఆర్ ఫేసింగ్ ఏ ఫాల్స్ క్రిమినల్ కేసు అంటే కనుక యాజ్ పర్ ఇన్హెరెంట్ పర్స్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ సెక్షన్ 482 సిఆర్పిసి కోర్టు ఇన్వోక్ 482 కింద పిటిషన్ పెడితే కనుక చూస్తుంది. చూసి వెదర్ ఎనీ రీజనబుల్ కేస్ ఈజ్ దేర్ ఆర్ నాట్. రీజనబుల్ కేసు ఉంటే కనుక కేసును క్వాష్ చేయదు, యూ వాంట్ టు ఫేస్ ద ట్రయల్ అంటుంది.
లేదనుకోండి అప్సైడ్ ఇల్లీగల్ అనుకోండి, అది అప్సైడ్గా అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే ఈ కేసు రేపు పొద్దున్న ట్రయల్ చేసినా కూడా ఒక 2 years ఒక 3 years ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్లో ఈ ముద్దాయిలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఫేస్ చేయాలి. అక్కడికి వెళ్ళి ఫేస్ చేసి తిరిగేటప్పటికి కూడా వాళ్ళకి శిక్ష పడదు అని అలా అనిపించింది అనుకో, కంప్లైంట్ చూసినా కానీ, ఛార్జ్షీట్ చూసినా కానీ, లేకుంటే వాళ్ళ స్టేట్మెంట్స్ చూసినా కానీ ఇది క్లియర్గా ఫాల్స్ కేసు అని చెప్పి అనిపించింది అనుకో, కోర్టు బిలీవ్ అయితే కనుక కోర్టు విల్ క్వాష్ ది ఎఫ్ఐఆర్ ఆర్ ఛార్జ్షీట్ వాట్స్ ఎవర్ మే బి. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు హస్బెండ్ ఫాల్స్ కేసు పెట్టారు, కేసు అని ప్రూవ్ అయింది, హస్బెండ్ వైఫ్ పై ఏమన్నా పెట్టొచ్చా? అట్లా అగైనెస్ట్ గా ఫాల్స్ కేసు పెట్టారని దానికి ఏమైనా అనిపిస్తున్నాయి? చాలా ఎక్సెప్షనల్ కేసులు అండి. అది నేను చెప్పేది ఎందుకు ఆ అడ్వైజ్ ఎవరు మాకు కూడా అడుగుతుంటారు, ఎందుకు ఇవ్వలేదంటే, ఇప్పుడు హస్బెండ్ ఇది ఫాల్స్ కేసు అని భార్య పెట్టింది ఫాల్స్ కేసు అని చెప్పి బీయింగ్ ఏ హస్బెండ్ ప్రూవ్ చేసుకునేటప్పటికీ ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్. మన ఉండే వ్యవస్థలో ఎఫ్ఐఆర్ కావాలి, పోలీసుల చుట్టూ తిరగాలి, దాని తర్వాత ఎఫ్ఐఆర్ బయట రావాలి, లేకుంటే ఛార్జ్షీట్ పడాలి, ఛార్జ్షీట్ అయిన తర్వాత ట్రయల్ ఫేస్ చేయాలి, లేకుంటే కనుక ఎవరో తెలిస్తే కనుక మనలాంటి హైకోర్టు అడ్వకేట్ దగ్గరికి వచ్చి 482 కింద ఒక పిటిషన్ పెట్టి అది ఫాల్స్ కేసు అని ట్రై చేయాలి. ఇదంతా అయ్యేటప్పటికీ కొద్దిగా వ్యయం అవుతుంది, అతనికి కాలం వ్యయం అవుతుంది, కాలంతో కూడా డబ్బులు కూడా వృధా అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇంకో లిటిగేషన్ అంటే ఏదో లాయర్ తగ్గేదానికి అనిపిస్తుంది, అంతేగాని అడ్వైజబుల్ కాదు. నిజంగా చెప్పాలంటే చెప్పొచ్చు, మనం కూడా 100 ఏదో జడ్జ్మెంట్ చెప్పి అది ఉండదండి ఇది ఉన్నదండి పెట్టండి ఫైట్ చేయండి అని చెప్పి, అడ్వైజబుల్ కాదు. ఫైట్ టు ఫైట్ ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్. నా థియరీ ఆఫ్ ప్రాక్టీస్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఎంకరేజింగ్ ద లిటిగేషన్ ఈజ్ వెరీ బ్యాడ్. ఆ సందర్భం వచ్చినప్పుడు అది చెప్పాలి, అంతేగాని క్లయింట్ని ఎప్పుడు లిటిగేషన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఇది తప్పదు అంటే చేయాలి. అప్పుడు మీరు స్ట్రైట్ క్వశ్చన్ నన్ను కూడా అడగాలి, బీయింగ్ అడ్వకేట్ మీరు అట్లా చెప్తే ఎట్లా అని. లిటిగేషన్ అనేది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టరు మంచిగా మీరు ఈ విధానంగా మీరు ఉండండి, ప్రతిరోజు ఎండలో కాసేపు వాకింగ్ చేయండి, ఈ మీరు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే ఈ విధంగా ఉండాలి అని చెప్తాడు, కొన్ని నియమాలు చెప్తారు కొందరు ఎవరో. అంత మాత్రం అదే పేషెంట్లు ఆగిపోతారు అనేది చాలా తప్పది నన్ను అడిగితే కనుక. రాంగ్, అసలు వాళ్ళు ఆలోచన చేయాల్సిన పని లేదు. సార్, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు 498 కేసులు వేశారనుకోండి, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి హస్బెండ్ పై వేశారనుకోండి, అలాంటి సందర్భాలలో వాళ్ళు కలిసిన సందర్భాలు మీ ఎక్స్పీరియన్స్ లో ఏమైనా ఉన్నాయా సార్? కలుస్తారు? మస్తు కలుస్తారు. కానీ మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది. మనిషిని కలపాలనే ఆబ్జెక్ట్తో కష్టపడితే కలుస్తారండి, విడగొట్టాలనే ఆబ్జెక్ట్తో కష్టపడితే అందరూ కలిసి ఒక టీమ్గా తయారై విడిపోతారు, అంతే, ఏముండదు అక్కడ. నా ఆబ్జెక్ట్ ఏమంటే కనుక, ఎవరో కనీసం మన వల్ల ఒక్క మనిషి అన్నా సరే సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అక్కడి నుంచి ఆ వ్యక్తి ఇంకో మనిషిని ఆనందంగా పెట్టగలుగుతాడు. కానీ ఎప్పుడైనా సరే ద్వేషాలతో, కొట్లాటలతో, కోపాలతో, కత్తులు పట్టుకొని యుద్ధాలు చేసి ఎప్పటికీ శాంతిని నెలకొల్పలేము మనం. అది హైలీ ఇంపాసిబుల్. క్రిమినల్గా నువ్వు ముద్దరేసి అది అదర్ సైడ్ వాళ్ళందరి మీద, ఒక భర్త మీద కానీ, లేకుంటే కనుక అత్త మీద కానీ, లేక భర్త మామ మీద కానీ, లేకుంటే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యక్తుల మీద కానీ, వాళ్ళ బంధువుల మీద కానీ, వాళ్ళ క్రిమినల్స్ అని చెప్పి నువ్వు ముద్దరేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని, వాళ్ళ ఇల్లు కూడా అడగదు, నీ ఇల్లు అది, మెట్టినిల్లు, అది పుట్టినిల్లు కాదు, అది మెట్టినింటి వాళ్ళ మీద అన్ని నిందలేసి మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా భోంచేసి ప్రశాంతంగా నిద్రపోవాలంటే నీకు మనసు ఎలా ఒప్పుతున్నప్పుడు? నీ మనసే, నీ అంతరాత్మ ఒప్పుకోదు అప్పుడు. అవన్నీ వాళ్ళకు గుర్తిస్తాయి, వాళ్ళని వేధిస్తాయి, నిన్ను వేధిస్తాయి. కాబట్టి ఈ 498 మీద నాకైతే కనుక ఇంత తప్పదని చేయాల్సింది, అంతేగాని ఎవరినో వస్తే కనుక ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ వైఫ్, అది వేరే సంగతి. బీయింగ్ ఏ లాయర్ తప్పదు, ఏ కేసు వచ్చినా చేయాలి, చేయలేదనుకుంటే కనుక చేత కాదంటారు, అది వేరే సంగతి.